ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా దగ్గర ఎక్కడుందమ్మా? ఇందాక ఇక్కడే పెట్టి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను కదా. అయ్యో లేదంటే. లేకపోవడం ఏంటి విద్య? ఇక్కడే పెట్టానంటుందిగా, ఎక్కడికి పోతుంది చూడు, అందులో చూడు. లేదా నువ్విక్కడే పెట్టుంటే కనిపించాలి కదమ్మా. అంటే ఏంటి శారదమ్మా నువ్వనేది? నేను అబద్ధం చెప్తున్నానా, లేక నేనేమైనా నవిలి మింగేశానా? నువ్వు కాఫీకి వెళ్ళావు, నాకు ఫోన్ వస్తే నేను బయటికెళ్ళా. ఇక్కడున్నది నీ కూతురే కదా, ఇంతలోనే మాయం చేసేసింది. అయ్యో ఏం మాట్లాడుతున్నారంటే? అవ్వా, ఇలా నటించడం నాకు వచ్చమ్మా. ఏమోలే పాపం అని నగలు చూపించడానికి వచ్చాను. మీరు కొనుక్కోండి, మీకు కూడా డిస్కౌంట్ ఇప్పిస్తానని చెప్పాను. కానీ కొనుక్కోడానికి గతి లేకపోతే కామ్గా ఉండాలి, కానీ వేరే వాళ్ళవి నచ్చినందుకు ఇలా కొట్టేయడం ఏమైనా బాగుందా? మాటలు మర్యాదగా రానివ్వు. ఏమనుకుంటున్నావు మా గురించి? నీ నగలు చూపించమని మేము అడగలేదు, నువ్వే వచ్చావు, బలవంతంగా చూపించావు. ఫోన్ మాట్లాడుకుంటూ ఆ నగలు పట్టుకుని బయటకు వెళ్లావో ఏంటో, బయట పడేసుకున్నావో ఏంటో, వెళ్లి వెతుక్కో. అంతేకాని అనవసరంగా మా మీద నిందలు వేయకు. అవ్వా అవ్వా, నీ కూతురే అనుకుంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు. తల్లి కూతురు నా బాక్స్ లో ఉన్న నగని కాజేసి నన్ను బయటెత్తుకోమంటారా? చెప్తా మీ సంగతి. నా నగరే కాజేస్తారా? ఉండండి, నేనేంటో మీకు చూపిస్తాను. అమ్మా ఏంటమ్మా ఆవిడ? విద్య ఏం కాదులేమ్మా. ఓ బాబాయ్ గారా? బాబాయ్ గారు చెప్పండి. అమ్మాయి అవతల విమానం ఎక్కేసిందమ్మా, రాత్రికల్లా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నేను కూడా అబ్బాయికి అమ్మాయికి రింగులు ఆర్డర్ చేసేసినాను బాబాయ్ గారు. బహుశా కోడలు ఫ్లైట్ దిగేలోపు ఆ రింగులు కూడా నా చేతికొచ్చేస్తాయి. సరేనమ్మా, వినయ్ వీసా పేపర్ల మీద సంతకం పెట్టించి తిరిగి నాకు పంపిస్తే మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఆ పేపర్లు ఇచ్చి ఎవరిని పంపినారు బాబాయ్ గారు? మా డ్రైవర్ని పంపానమ్మా. వాడు బయలుదేరి చాలాసేపు అయిందమ్మా. ఈ పాటికి మీ ఇంటికి వచ్చేసి ఉంటాడు. వచ్చేసుంటాడా? ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు బాబాయ్ గారు, నేను చూసుకుంటానుగా. సరే అమ్మా, ఉంటాను. వామ్మో, మమ్మీ ఆగు మమ్మీ, ఎక్కడికంత టెన్షన్ గా వెళ్తున్నావు? ఆ ముసలాయన వినయ్ వీసా పేపర్లని వాళ్ళ డ్రైవర్ కిచ్చి మన ఇంటికి పంపించినాడంట. అవి గాని ఇంట్లో వాళ్ళ కంటపడినా, ఆ వివరాలు ఎవరి చెవినైనా పడినా మన ప్లాన్ అంతా పాడైపోతాది. కాఫీ తీసుకోండి నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు బాబు నువ్వు? నేను రంగారావు గారి డ్రైవర్నండి. ఈ రంగారావు ఎవరు? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాడులే. లేదండి, ఇది ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారి ఇల్లే కదండి? ఓహో, పేరు కరెక్ట్గానే చెప్పావంటే కరెక్ట్ అడ్రస్కే వచ్చావు.
ఇంతకీ వచ్చిన పని ఏంటి? ఈ వీసా పేపర్లో ఇంట్లో ఇచ్చిరమ్మని చెప్పారండి. వీసా పేపర్లా? దేనికి? దేనికంటారేంటండి? పెళ్లి సంబంధం ఓకే అయిందంట కదా. అమ్మాయి గారు అమెరికా నుంచి వచ్చేస్తారంట. పెళ్ళైనాక ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళాలంటే వీసాలు కావాలి కదండి. ఎవరికి కావాలి వీసాలు? అసలైనా పెళ్లి సంబంధం ఎవరికి ఓకే అయింది? ఈ అమెరికా అమ్మాయి ఎవరు? ఆ కవర్ ఏంటో చూస్తే ఎవరికో ఏంటో క్లియర్గా తెలుస్తుంది కదా. ముందా కవర్ ఇవ్వు. వామ్మో, వచ్చేసినాడు. అమ్మో, నాయనా నాయనా నాయనా, ఇవి వీసా పేపర్లే కదా డ్రైవరు? అవును మేడం. దీని సంగతి నేను చూసుకుంటానులే. నువ్వు పో. అలాగే మేడం. ఈ రంగారావు ఎవరు అఖిల? అమెరికా అంటాడు, అమ్మాయి అంటాడు, పెళ్లి సంబంధం అంటాడు, వీసా అంటాడు. అసలు ఏం జరుగుతోంది? అది నాయనా, మరి రంగారావు గారని వీసా కన్సల్టెంట్, ఆయన మనవరాలకి మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పినాడు. నా పొలిటికల్ సర్కిల్లో ఒక మంచి సంబంధాన్ని చూసినా, అందుకే తన మనవరాలు అమెరికా నుంచి ఇయాలే వచ్చేస్తా ఉండదంట. తన మనవరాలికి సంబంధం చూస్తే స్వీట్స్ పంపాలి కానీ ఇలా వీసా పేపర్లు పంపడం ఏంటకిలా? అంటే మా నమ్మి ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాకి ట్రిప్ ప్లాన్ చేస్తా ఉండాది. అందుకు వీసా పేపర్లు కావాలని రంగారావు గారికి చెప్పినా ఆయనే ఈ ఏర్పాట్లన్నీ చూస్తా ఉండారు. సడన్ గా ఈ అమెరికా ట్విస్ట్ ఏంటి మ్యాగీ? సడన్ గా ఏం కాదు తాతయ్య, చాలా రోజుల నుంచి అనుకుంటున్న ట్రిప్పే. కాకపోతే మధ్యలో ఏదో అయ్యింది, అది ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది అంతే. అది కాదు మ్యాగీ, పెళ్ళైన కొత్తలో నాయనా, ఈ ఏవో పూర్తి చేయాలని చెప్పినారు. ముందు ఆ సంగతి చూడాలా. రా అమ్మి, నువ్వు మళ్ళా ఆలస్యం అవుతా ఉండదు. తొందర్రా. అమ్మా, అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మీ. నాకు థ్యాంక్స్ ఎందుకు మమ్మీ? క్షణం ఆలస్యం అయి ఉంటే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. మమ్మీ, నువ్వు అంతా కవర్ చేసి చెప్పినా నాన్న తాతయ్య నీ వైపు ఇంకా డౌట్ గానే చూసారు. కవర్ చూడలేదు కదా, అది చాలు. ఇంకా వాళ్ళు ఎలా చూసినా మనకేం నష్టం లేదమ్మీ. ఇగో అమ్మీ, అర్జెంటుగా ఈ పేపర్స్ ని వినయ్ చదవకుండా మాయ చేసి వీటిపై సంతకాలు చేయిస్తే ఆ విద్య పీడ విరగడైపోయినట్టే. ఆ రంగారావు మనవరాలతో మన వినయ్ అమెరికా ఫ్లైట్ ఎక్కేసినట్టే.